రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలోని కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ డిసెంబర్ 2వ తారీఖు నుంచి దరఖాస్తుల స్వీకరణ కూడా ఉంది. అలాగే డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 28 అంటే సంక్రాంతి లోపు వరకు కూడా దరఖాస్తు చేసుకోవాల్సిన వాళ్ళు చేసుకోవాల్సిందిగా కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి వార్డు సచివాలయాల్లో కూడా దరఖాస్తులు పెట్టుకునే వాళ్ళు పెట్టాలి. అండ్ రేషన్ కార్డులకు సంబంధించి కొంత విభజన అలాగే మార్పులు చేర్పులు కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. మరి అయితే రేషన్ కార్డులకు సంబంధించి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు లేదంటే ఇంతకు ముందు ఉన్న రేషన్ కార్డులోని ఎటువంటి మార్పులు చేస్తున్నారు, అలాగే ఎటువంటివి యాడ్ చేస్తున్నారు అన్న విషయాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి శివ ఉన్నారు. శివ, చెప్పండి, అసలు రేషన్ కార్డులకు సంబంధించి కొత్తగా మళ్ళీ రేషన్ కార్డులు పాతవి కాకుండా కొత్తవి మంజూరు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది కదా, ఇందులోని ఎటువంటివి మార్పులు చేర్పులు చేస్తున్నారు? ఒకవేళ అంటే రేషన్లకు సంబంధించి ఇంకేమైనా కొత్త ఐటమ్స్ ఏమైనా ఇంక్లూడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా ఏంటి శివ? ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 5 సంవత్సరాల విరామం తర్వాత కొత్త రేషన్ కార్డుల ప్రక్రియకి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2014 నుంచి 19లో 2016లో కొత్తగా రేషన్ కార్డులకు సంబంధించి అలాగే నమోదు చేసుకోవడం మార్పులు చేర్పులకు సంబంధించి అప్పటి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా ఉత్తర్వులు జారీ చేసింది. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులకు సంబంధించి మార్పులు చేర్పులకు సంబంధించి కానీ అలాగే నమోదుకు సంబంధించి కానీ ఎటువంటి అవకాశం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల కాలంలో కొత్తగా రేషన్ కార్డు నమోదుకు సంబంధించి ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పి కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే వచ్చే నెల 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న వారికి 2వ తేదీ నుంచి డిసెంబర్ తేదీ వరకు అప్లికేషన్ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అలాగే రేషన్ కార్డులకు సంబంధించి మార్పులు చేర్పులు ప్రధానంగా చూసుకుంటే ఇంటికి సంబంధించి కొంతమంది వివాహం అయిన తర్వాత డివైడ్ చేసి ప్రాంతానికి వెళ్ళివారు, అలాగే ఆ గ్రామం నుంచి మరో గ్రామానికి బదిలీ అయిన వారు, తప్పులు ఒప్పులకు సంబంధించి సన్నాఫ్ డాక్టర్ వైఫ్ కొన్ని తప్పులు తడాకాకుంటే వాటన్నిటికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని గ్రామ వార్డు అప్లికేషన్లు స్వీకరించబడతాయి, అక్కడే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పి. రైట్, అయితే ఏపీలోని కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిందో కొత్త రేషన్ కార్డులు, ఆ రేషన్ కార్డుల్లోని మార్పులు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఏ విధమైన మార్పులు చేస్తుంది, ఎప్పుడు మంజూరు చేసుకోవాలి అన్న విషయాలు ఒక్కసారి కనుక మనం చూసుకుంటే డిసెంబర్ 2 నుంచి 28 అంటే సంక్రాంతి లోపు కూడా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి వార్డు సచివాలయాల్లో కూడా దీనికి సంబంధించి అప్లికేషన్స్ కూడా తీసుకుంటారు. అండ్ ఎవరైతే కొత్తగా రేషన్ కార్డులకి అప్లై చేసుకుంటున్నారో 2 నుంచి 28 లోపు కూడా అప్లై చేసుకోవాలని కూడా తెలుస్తుంది. అయితే ఎటువంటి మార్పులు చేస్తున్నారు, ఎటువంటి చేర్పులు చేస్తున్నారు? ఎందుకంటే గత ప్రభుత్వాల్లో మనం చూసుకుంటే 2019 టీడీపీ ఉన్నప్పుడు ఏవైతే వాళ్ళు సామాన్లు అంటే ఏవైతే వస్తువులు ప్రజలకి ఇచ్చేవాళ్ళు అవన్నీ కూడా తీసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని అయితే యాడ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పాత వస్తువులు అంటే పాత ఇచ్చిన అవన్నీ కూడా ఉంచుతారా? పప్పులు కావచ్చు, ఉప్పులు కావచ్చు, లేకపోతే బియ్యం ఏమైనా పొడిగింపే ఛాన్సెస్ ఉన్నాయా? మళ్ళీ 25 కేజీల నుంచి ఇంకేమైనా పెంచే ఛాన్సెస్ ఉన్నాయా? కొత్త ఐటమ్స్ ఏమైనా యాడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా అన్న విషయాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి శివ ఉన్నారు. శివ, చెప్పండి, అసలు ఎటువంటి మార్పులు చేస్తున్నారు? ఈసారి కొత్త రేషన్ కార్డ్స్ మంజూరు చేస్తున్నారు కదా, కొత్తగా లేని వాళ్ళు కూడా అప్లై చేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇంకా ఎటువంటి మార్పులు చేస్తున్నారు? గత ప్రభుత్వంలో ఉన్న ఐటమ్స్ ని ఏమైనా పొడిగించే ఛాన్సెస్ ఉన్నాయా? వీళ్ళు కొత్తగా ఏమైనా యాడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా శివ? గౌరవం మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డుకి సంబంధించి కూడా మార్పులు చేర్పుల ప్రక్రియకి సంబంధించి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2014-19 కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ తర్వాత అప్పట్లోనే రేషన్ కార్డులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ పెట్టుకునే అవకాశాన్ని సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. కానీ గతంలో ఉన్న వైసీపీ సర్కార్ 19 నుంచి 24 వరకు ఉన్న వైసీపీ సర్కార్ మాత్రం దీనికి సంబంధించి ఎటువంటి రేషన్ కార్డులకు సంబంధించి అనుమతి ఇచ్చిన పరిస్థితి కనిపించలేదు. తాజాగా మరొకసారి ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డుల ప్రక్రియకి సంబంధించి కూడా నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 2వ తేదీ నుంచి 28వ తేదీ వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో అన్ని రకాల అప్లికేషన్స్ అంటే రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్లు నమోదు చేసుకోవచ్చు అని చెప్పి ఏపీ ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది. అలాగే రేషన్ కార్డులకు సంబంధించి ప్రస్తుతం బియ్యము, కందిపప్పు, పామాయిలు, పంచదార ఇస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా రానున్న రోజుల్లో మరికొన్ని సౌకర్యాలని పెంపొందించే దిశగా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. కూరగాయలకు సంబంధించి కూడా కొన్ని యాడ్ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. అలాగే నిత్యావసర సరుకులు మొత్తాన్ని అంటే ఒక మార్ట్ మాదిరిగా ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తా ఉంది. అంటే నిత్యావసర సరుకులు మొత్తం కూడా ఆ మార్ట్ లో ఉండే విధంగా చేసుకుంటూ ఎవరైతే రేషన్ షాప్ హోల్డర్ ఉన్నారో వారే ఈ వీటన్నిటి కూడా నిర్వహించే విధంగా ప్రభుత్వం అయితే
ఒక కార్యాచరణ రూపొందిస్తా ఉంది. ప్రస్తుతానికైతే డిసెంబర్ 2వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కూడా రేషన్ కార్డులకు సంబంధించి కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఆ తర్వాత వాటిలో ఇప్పుడున్న 5 ఐటానికి కాకుండా మరికొన్ని కొత్తగా ఐటమ్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తా ఉంది. సంక్రాంతి నాటికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కూడా రేషన్ కార్డులకు సంబంధించి రెగ్యులరైజ్ చేస్తూ మామూలు రేషన్ కార్డులు మాదిరిగానే వీటికి కూడా నిత్యావసర సరుకులు ఏదైతే ప్రభుత్వం రేషన్ డిపోల ద్వారా ఇవ్వబోతుందో వాటన్నిటిని కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే కార్యాచరణ రూపొందిస్తా ఉంది. గౌతమి, అయితే శివ ఒకసారి చెప్పండి, ఎందుకంటే జనరల్గా యూజ్ చేసుకునే ఐటమ్స్ మనకి స్టోర్ దగ్గర నుంచి ఉన్న అమౌంట్ కాకుండా రేషన్ షాప్కి వచ్చేసరికి తక్కువ అమౌంట్లోనే ఇచ్చే పరిస్థితులు మనం చూసాము. 2014 నుంచి 19 వరకు కావచ్చు. దాని తర్వాత జనరల్గా యూజ్ చేసుకునే పేస్ట్ దగ్గర నుండి షాంపూలు అన్నీ కూడా కట్ చేసేసారు రేషన్ షాప్లో ఇవ్వడం. మరి ఇప్పుడు కూడా 2014 నుంచి 19 వరకు ఉన్న ఆ సిస్టమ్ని మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే వాటితో పాటు మీరు అన్నట్లుగా 2014 నుంచి 19 వరకు ఏ ఏ పాలసీలు ఉన్నాయో వాటితో పాటుగా అదనంగా మరికొన్ని సౌకర్యాలను కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తా ఉంది. ముఖ్యంగా నిత్యావసర సరుకులకు సంబంధించి మొత్తాన్ని ఈ రేషన్ షాపుల్లో మెన్షన్ చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికైతే ప్రభుత్వం రేషన్ కార్డు ద్వారా 5 ఐటమ్స్ ని ఇస్తుంది కాబట్టి ఆ 5 కాకుండా ఇంకా భారీగా ఎక్కువ ఐటమ్స్ ఇచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తా ఉంది. ఏదైతే నిత్యావసర సరుకులు కిరాణాకు సంబంధించిన పచారీ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ మొత్తాన్ని కూడా రేషన్ షాపుల నుంచి కూడా కొనసాగించాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తా ఉంది. ప్రతి ఐటమ్ కూడా ముఖ్యంగా కందిపప్పు, ఉల్లిపాయకి సంబంధించి రేట్లు అప్ అండ్ డౌన్ రావడం, టమాటాలు లాంటి ఒక రోజు ఒక రేటు మరొక రోజు ఆకాశం ఎన్నుకుంటున్న నేపథ్యంలో వీటన్నిటిని కూడా క్రమబద్ధీకరించేందుకు ప్రతి ఐటమ్ కూడా ఒక నిర్దిష్టమైన రేట్ ని ఎంపిక చేయాలనేది ప్రభుత్వమైన ఆలోచన కనిపిస్తా ఉంది. సో ఆ ఆలోచన దిశగానే వీటన్నిటిని నిత్యావసర సరుకులతో పాటుగా మరికొన్ని కూరగాయలకు సంబంధించిన ఐటమ్స్ కూడా దాంట్లో పెట్టాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తా ఉంది. సంక్రాంతి నుంచి ఉగాది లోపు ఐటమ్స్ అన్ని కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉగాది నుంచి పూర్తి స్థాయిలో ఏ ఐటమ్స్ రేషన్ షాప్ లో లభించబోతున్నాయో అనేది ప్రభుత్వం కూడా ఒక ప్రకటన అయితే చేయబోతోంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఇస్తున్న 5 ఐటమ్స్ కాకుండా అదనంగా మరొక 15 నుంచి 20 ఐటమ్స్ ని యాడ్ చేయాలనేది ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తా ఉంది. గౌతమి, శివ ఒక్క విషయం చెప్పండి. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఇంటికి నలుగురుంటే మనిషికి 5 కేజీల లెక్క బియ్యం అయితే ఇచ్చే పరిస్థితి మనం చూసాం కదా. అయితే సింగిల్ లేడీస్, వృద్ధులు కావచ్చు, ఇందులోని వాళ్ళకి సింగిల్ గా ఉండే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ 5 కేజీలు వాళ్ళకి సరిపోక బయట అదనంగా కొనుక్కున్న పరిస్థితులు మనం చూసాము. మరి ఇలాంటి వృద్ధుల పట్ల ఈసారి ప్రభుత్వం ఏ విధంగా ఆలోచన చేస్తుంది? వీళ్ళకి సంబంధించి 5 కేజీలు కాకుండా రైస్ ఏమైనా పొడిగించే ఛాన్సెస్ ఉన్నాయా మీకు తెలిసినంత వరకు? అంటే ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ప్రస్తుతం రేషన్ షాపుకు సంబంధించి 5 కేజీల బియ్యాన్ని ఇచ్చే ఆలోచన చేస్తా ఉంది. అయితే వృద్ధులు, వికలాంగులు, వితంతువుల అంశానికి సంబంధించి కూడా పెంచే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే పింఛన్ ని అందరికీ పెంచిన నేపథ్యంలో తాజాగా రేషన్ కి సంబంధించిన ప్రక్రియలో కూడా కొంత కోటా పెంచాలనేది ప్రభుత్వం అయితే ఒక ఆలోచన చేస్తా ఉంది. సో ఆలోచనకు సంబంధించి ఇంకా ప్రభుత్వం అయితే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఖచ్చితంగా రేషన్ కి సంబంధించి 5 కేజీలు ఇచ్చే బియ్యాన్ని వృద్ధులు, వికలాంగులు, వితంతువులకి 10 కేజీలు ఇవ్వాలనేది ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తా ఉంది. దానికి సంబంధించి త్వరలో జరగబోతున్న కేబినెట్ లో కూడా అంటే కొత్తగా రేషన్ కార్డులు మంజూరైన తర్వాత ఆ ఏ వయసు వారు ఎంతమంది కార్డులు అప్లై చేసుకున్నారు, ఏ వయసు వారు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు అనే దాన్ని ఒక అంచనా వేసి ఆ అంచనా ప్రకారం నిత్యావసర సరుకులు, బియ్యము ఎన్నెన్ని కేజీలు పెంచాలి, ఏం చేయాలి అనే దానికి సంబంధించిన ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. గౌతమి, రైట్, థ్యాంక్ యూ శివ. సో అయితే చూస్తున్నాం కదా, ఏపీలోని కొత్త రేషన్ కార్డులకి మంజూరు ఇక్కడ ఇప్పటికే లభించింది. అయితే ఎవరైతే రేషన్ కార్డులు ఇప్పటి వరకు లేవో, నూతన దంపతులు కావచ్చు, లేకపోతే రేషన్ కార్డ్స్ ఇప్పటికే ఎక్స్పైరీ అయిన వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ నెల 2వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు దరఖాస్తులు చేసుకోవాలి అన్నట్టు కూడా మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తోంది. అయితే వార్డు సచివాలయాల్లో కూడా దరఖాస్తు స్వీకరణ కూడా ఉంది. అండ్ దీనికి సంబంధించి మార్పులు చేర్పులు ఏవైతే చేస్తున్నారో అంటే గతంలో ఇచ్చిన నిత్యావసర వస్తువులు కావచ్చు, బియ్యం కావచ్చు, ఇవి ఏవైనా పొడిగించే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు కనుక మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు హయాంలోని ఏవైతే మంజూరు చేశారో అటు బ్రష్ దగ్గర నుంచి అంటే నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి పంచదార, పప్పు, గోధుమలు మెయిన్గా ప్రజలందరికీ కూడా గోధుమలు కూడా అందుబాటు ధరలోని 5 రూపాయలకి 4 రూపాయలకే 5 నుంచి 6 కేజీల వరకు గోధుమలు కూడా ఇచ్చిన సందర్భాలు మనం చూసాం. మరి అయితే ఇప్పుడు ఆ యొక్క అతని హయాంలోని 2014 నుంచి 19 కాలంలోని ఆయన రేషన్ కార్డులు ఏవైతే ఇంక్లూడ్ చేసి ఇచ్చారో మళ్ళీ సేమ్ ఇప్పుడే ఉన్న ఈ కూటమి ప్రభుత్వంలోనే అవి ఇంక్లూడ్ చేస్తారా, లేకపోతే అదనంగా ఇంకేమైనా వస్తువులు తీసుకొచ్చి ఇంక్లూడ్ చేస్తారా అన్న విషయాలు కూడా ఇంకా మనకి తెలియాల్సి ఉంది. అండ్ దరఖాస్తు చేసుకోవాల్సిన వాళ్ళు 2 నుంచి 28 లోపు అంటే సంక్రాంతి లోపు కూడా దరఖాస్తు చేసుకోవాలి. సంక్రాంతి నుంచి కూడా వాళ్ళ యొక్క కొత్త రేషన్ కార్డ్స్ అప్డేట్ చేసుకోవడం
దాని తర్వాత అసలు రేషన్ కార్డ్స్లోని ఎటువంటి మళ్ళీ నిత్యావసర వస్తువులు యాడ్ చేస్తారు, అలాగే వృద్ధులకి కానీ వికలాంగులకు కానీ సింగిల్ లేడీస్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా బియ్యాన్ని పొడిగించే ఛాన్సెస్ ఉన్నాయా లేవా అన్న విషయాలు కూడా ఇంకా తెలిసింది.